చివరి ఇక్కడ వరకు చేరింది. అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా ఫాలో అయిన వాళ్ళంతా కూడా అక్కడ మెయిన్ ఫౌండర్ ఎవరైతే ఈ గ్రూప్ ఫౌండర్ ఉన్నాడో వాడు ఈ లింక్స్ ఉన్నాయనే విషయం వీళ్ళకి ఎవరికి తెలియదు. అమాయకంగా ఏదో హ్యాకింగ్ నేర్చుకోవాలనుకున్నారు, హ్యాకింగ్ ఆర్ కొంత ఏదో ఎథికల్ హ్యాకింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అది నేర్చుకోవాలని చెప్పి దాన్ని క్లిక్ చేశారు. అంతలోనే ఈ కాంటాక్ట్స్ మొత్తం వాడి వరకు వెళ్ళిపోయాయి. సో ఆ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వరుసగా ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. కేవలం ముజామిలే కాదు చాలా మంది కూడా విచారించినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? అంతకంటే ముందు ఒకసారి ముజామిల్ ఏం మాట్లాడారో చూద్దాం. ముజామిల్ ఏం మాట్లాడారో ప్లే చేయండి. పీసీఆర్ 1 year బ్యాక్ ఒక గ్రూప్ లో నాకు ఎవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిన వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను. అంతే, ఏమని లేదు. వచ్చి చూసి చెక్ చేసి ఫోన్ ల్యాప్టాప్ వెళ్ళిపోయాను. గుజరాత్ అది ఇప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దానిలో ఏమైనా కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దానిలో నేను అసలు ఉన్న కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దానిలో యాడ్ చేసింది. ఏఐ టెక్నాలజీ మీద నేర్పిస్తామని గ్రూప్లో యాడ్ చేశారంటే ఆ గ్రూప్ ఆయన కూడా జాయిన్ అయిపోయాడు. ఆ తర్వాత ఎగ్జిట్ అయిపోయాడు. 1.5 year అవుతోంది. ఆ కాంటాక్ట్లు గుజరాత్లో దీని ఫౌండర్ ఎవరో దీనికి సంబంధించిన వాళ్ళు లింకులు ఉన్నాయంట. తీవ్రవాదులతోని ఉగ్రవాదులతోని లింకులు ఉన్న నేపథ్యంలో ఆ లింకులను పట్టుకొని ఈ గ్రూప్ ఎవరిది, ఈ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు మొత్తం విచారణ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు తతంగం. సో ఎన్ఐఏ అధికారుల విచారణలో వాళ్ళు నన్ను విచారించారు. ఇక్కడ ఈ అబ్బాయిని విచారించింది ముజామిల్. సో ఈ అబ్బాయిని విచారించారు. ఈ అబ్బాయిని విచారించి ఆయన దగ్గర ల్యాప్టాప్లని సెల్ ఫోన్ని చెక్ చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోయారని చెప్పి ముజామిల్ చెప్తున్నారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? ఈ బాబు ఎలా ఆ ట్రాప్లో పడిపోయాడు? లేదా ఈయనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎన్ఐఏ అధికారులు ఫైనల్గా ఏం తేల్చారు ఇక్కడ ఎంక్వైరీలో? జిల్లాలో ఒక్కసారిగా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అధికారుల సోదాతో ఉలిక్కిపడింది. ఎందుకంటే గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యాక్టివిటీస్, అలాగే ఉగ్రవాద సంస్థలతో లింక్ ఉన్నటువంటి వ్యక్తులు దొరకడము గతంలో సైతం సోదాలు జరిగినటువంటి విషయం విదితమే. అయితే ఈ కోణంలోనే ఉదయం 5:30 గంటలకే వచ్చినటువంటి ఎన్ఐఏ అధికారులు రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండంలోని అయోధ్య నగర్ కి సంబంధించినటువంటి డాక్టర్ అయూబ్ ఖాన్ డెంటిస్ట్, ఇతని కుమారుడు ముజామిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉన్నారు. గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి కోర్సు నేర్చుకోవాలా, అడ్వాన్స్ కోర్స్ నేర్చుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి కోణంలో ఓ లింక్ మీద క్లిక్ అయ్యి దానిలో జాయిన్ అయిపోయారు. ఈ మధ్య కాలంలో మనోజ్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ చేస్తూ ఉంటారు. దీనిలో సైబర్ క్రైమ్ కి సంబంధించినటువంటి మనకు తెలియకుండానే అందులో ట్రాప్ అయిపోతున్నాం అనేది ఒక కోణము. అలాగే ఫేస్బుక్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియాలో సైతం ఆయన జాయిన్ కావడం, ఆ తర్వాత క్విట్ అయినా ఎగ్జిట్ అయినా అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే సమయంలో ఏదైనా ఉగ్ర లింకులతో సంబంధం ఉందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు జాయిన్ అయ్యాడు అనేటువంటి కోణంలో పోలీసులు నిష్టంగా వాళ్ళే జాయిన్ చేసుకుంటారా? ఈ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళే జాయిన్ చేసుకుంటారా? ఇలాంటి వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు? అంటే ముజామిల్ కాంటాక్ట్ వాళ్ళకి ఎలా దొరుకుతుంది? ముజామిల్ని ఎలా టార్గెట్ చేస్తారు? ముజామిల్ని ఆ గ్రూప్లో యాడ్ చేసుకోవడం అంటే ఆయన డైరెక్ట్గా ఏ విషయం తెలియదు, వాళ్ళు ఎక్కడ కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళ విషయాలు ఏంటో ఆయనకు తెలియకపోవచ్చు. కానీ ఈ రకంగా కొంతమందిని మిస్ మ్యాచ్ చేయడానికి లేకపోతే పోలీసులు మిస్లీడ్ చేయడం కోసమే ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో సైతం మ్యూల్ ఖాతాలు, కరీంనగర్ లాంటి సిటీలో దాదాపు 100లాది మ్యూల్ ఖాతాలు మనకు తెలియకుండానే బాబు నీ అకౌంట్ లోకి కొన్ని మా ఫ్రెండ్ కు సంబంధించినటువంటి ఒక 10,000 రూపాయలు వస్తాయి లేదా 1,00,000 రూపాయలు వస్తాయి, దీనికి సంబంధించి నీకు ఒక 1,000 రూపాయలు లేదా 5,000 రూపాయలు తీసుకో, ఆ తర్వాత పర్వాలేదు అని చెప్పేసి నమ్మిస్తారు. ఆ డబ్బులు వచ్చిన తర్వాత అన్నట్టుగానే డబ్బులు ఇస్తారు. వచ్చిన తర్వాత మనకు వచ్చేసినాయి, మనకు మనకు వచ్చింది, అదనంగా లాభం వచ్చిందని వీళ్ళు సంబరపడతారు. అయితే ఆ అకౌంట్ ను నిరంతరం వాడుతూ మిస్యూజ్ చేస్తుంటారు. దీనిలో కరీంనగర్ పోలీసు పెద్ద రాకెట్ ని బస్ట్ చేసింది. దానిపైన మ్యూల్ అకౌంట్ కు సంబంధించినటువంటి విషయం మర్చిపోకముందే మరొకటి సైబర్ క్రైమ్ తో లింక్ ఉన్నటువంటి దీన్ని సోషల్ మీడియాలో వీళ్ళని జాయిన్ చేసుకున్నటువంటి విధానము, వీళ్ళకి లింక్ ఉందా అనేటువంటి కోణంలో విచారణ క్షుణ్ణంగా జరుపుతున్నటువంటి పరిస్థితి. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనే వాళ్ళు ఊరికనే ఎక్కడ పడితే అక్కడ రారు. ఖచ్చితంగా బలమైనటువంటి ఆధారాలు, బలమైనటువంటి కారణాలు ఉంటేనే వచ్చి సోదాలు జరుగుతాయి. దీనిలో భాగంగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఇతని దగ్గరికి రావడం, దాదాపు ఎన్టీపీసీ పోలీసుల సహకారంతో గంటల తరబడి 5:30కే వచ్చారు. గంటల తరబడి ఇతన్ని విచారించడం, ఎందుకంటే విచారించిన తర్వాత ఇతనికి సంబంధించిన మొబైల్ అలాగే ల్యాప్టాప్
స్వాధీనం చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. తనని విచారించారు. ఎన్ఐఏ అధికారులు అడిగిన ప్రశ్నలకి, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అధికారులు అడిగిన ప్రశ్నలకి, గుజరాత్ నుంచి వచ్చినటువంటి టీం కి సైతం తను సమాధానాలు చెప్పాను. నాకు తెలియకుండానే నేను అందులో ఇరుక్కుపోయాను. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నవేడేస్ అడ్వాన్స్ కోచింగ్ కావాలి అంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది, సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి డేటా సైన్సెస్ కి సంబంధించిన అడ్వాన్స్ కోర్సుల్లో జాయిన్ కావడం సహజం. నాది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను అట్లా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యాను. తర్వాత తెలుసుకున్న తర్వాత నేను ఎగ్జిట్ అయ్యాను అనేటువంటి కోణంలోనే చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా ముజామిల్ అనేటువంటి యువకుడిని ఓ గ్రూప్ లో జాయిన్ చేశారంట. ఆ గ్రూప్ ద్వారా ఈ ముజామిల్ ఆ కోణంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఆయనకి ఏఐ నేర్పిస్తానని చెప్పి గ్రూప్లో జాయిన్ చేశారట. అంతవరకు తెలిసినా కానీ తర్వాత దాంట్లో ఏం జరిగింది నాకు తెలియదు. తర్వాత వెంటనే నేను 1.5 year అవుతోంది ఎగ్జిట్ అయిపోయి ఆ గ్రూప్ నుంచి. ఎన్ఐ అధికారులు వచ్చారు, నా ల్యాప్టాప్ని ఫోన్లు చెక్ చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ నాకేం తెలియదు అని చెప్తున్నారు. దీని రూట్ కాజ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ గ్రూప్ని క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఏమైనా ఇతర కాంటాక్ట్స్ ఉంటే ఉండొచ్చు. అయితే వాళ్ళు ఈ రకంగా చేసి ఉండొచ్చు. సో నాతో పాటుగా లైన్లో ఉన్నారు ముజామిల్ తండ్రి ఆయూబ్ ఖాన్. ఆ డెంటిస్ట్ నేను కాల్లో తీసుకున్నాను. సో ఆయూబ్ ఖాన్ గారు, ఏం జరిగింది? మీ అబ్బాయి ఏదో ఎన్ఐఏ అధికారులు విచారణ చేశారని, ఎవరితోనో లింకులు ఉన్నాయని, ఎవరితోనో చాట్ చేశాడు, లేకపోతే గ్రూప్లో జాయిన్ అయ్యాడు అంటున్నారు. ఏం జరిగింది? నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. అది ఏమో, అది ఇన్స్టాగ్రామ్ లా ఏదో వాళ్ళు ఏఐ నేర్పిస్తాం, అది నేర్పిస్తాం, అది అని వచ్చినాయట వీనికి. ఓకే. వస్తే సరే అని, అది ఇప్పుడు కాదు సార్, అది పోయిన సంవత్సరం అట అది. ఓకే. అది చూస్తే వాడు ఏదో దాంట్లో చేసిండట, వాళ్ళతో మాట్లాడి అది మాట్లాడు కూడా లేదు, చాటింగే అది చేసిండట. ఒక 10 రోజులకు చూస్తే అదంతా ఎట్లనో వాళ్ళు వర్కర్ మెసేజ్లు అన్ని ఉంటే అది డిలీట్ చేసేసిండు. దాంట్లో లేడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పిండ్రు, అన్ని చెక్ చేసిండ్రు, అన్ని ఫోన్ అంతా చెక్ చేసుకున్నారు. అది చేసిండ్రు, ఫోన్ తీసుకోపోతా అంటే తీసుకోపోండి అంటే ఏం లేదు, మీ అబ్బాయి 1-2 సార్లు చాట్ చేసిండు, ఆ మెయిన్ క్యాండిడేట్ గ్రూప్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ కోసం అది చేస్తాను కానీ మీ ఉంది ఏం లేదు అని చెప్పి నాకు రాసి ఇచ్చి పోయిండ్రు వాళ్ళు. మేము ఇంట్లో ఏం అది చేయలేదని రాసి పేపర్ నా చేతికి ఇచ్చి వాళ్ళు చెక్ చేసుకొని పోయిండ్రు వాళ్ళు, అంతే. అయితే మీ ఓన్కి ఎట్లా దొరికిందో కాంటాక్ట్? మరి ముజామిల్కి ఎట్లా దొరికింది? పోయిన సంవత్సరం వీళ్ళు మన పెద్దపల్లికి ట్రినిటీ కాలేజ్ EEE పోయి రాగా వీళ్ళు ఈ ఫోన్లలో చేస్తా ఉంటే ఇన్స్టాగ్రామ్ లా సైట్ వచ్చిందట ఒకటి. అది ఓకే. ఆ సైట్ లో పోయి కానీ ఎవరిని కలిసింది లేదు, ఎవరి దగ్గర పోయింది లేదు, బయట తిరిగింది లేదు, చేసింది లేదు. అది ఓకే. ఆ సైట్ లోనే వీడు అదేంటట. అయినా కూడా దాంట్లోకి వెళ్ళి చూసాగానే వాళ్ళ అంత మెసేజ్లు, వర్గర్ మెసేజ్లు అవన్నీ ఉంటే అంటే ఏం మెసేజ్లు పెడుతుండే వాళ్ళు? ఏం మెసేజ్లు చేస్తుండ్రు? ఏం చాటింగ్? ఇట్లా చేయాలి, ఇట్లా ఏమంటే అది మనము ఫోన్లను ఎట్లా హ్యాక్ చేయొచ్చు, ఇది ఎట్లా మాట్లాడచ్చు, ఇది ఎట్లా చేయొచ్చు, అవి ఎట్లా చేయొచ్చు అని వాళ్ళు అది చేస్తున్నట. దాంట్లో మీ బాబు ఉన్నాడా మీ పక్కన? మాట్లాడచ్చు? లేడు, నేను ఇక్కడ ఉన్నా, ఎఫ్సీ క్రాస్ రోడ్ లో ఉన్నా. నేను మీరు ఫోన్ చేస్తేనే నేను ఇక్కడ ఆగాను. ఓకే. ఓకే సార్. వాళ్ళు చూసిండ్రు సార్, వాళ్ళు ఏం లేదు దాంట్లో, వాళ్ళంతా చెక్ చేసుకున్నారు. చెక్ చేసిండ్రు, ఏదైనా పేపర్లు వాని బుక్స్ గిక్స్ అన్ని చెక్ చేసిండ్రు. ఫోన్ కాడ నుంచి అన్ని చెక్ చేస్తే వాళ్ళకి ఏం దొరకలే, ఒక్క చాటింగ్ పేపరే ఉంది. ఆయన చెప్పిండు నాకు, బాగా అంటే బాగా సేఫ్ అయినలో డాక్టర్ సార్ మీరు, బాబు డిలీట్ చేసిండు కానీ రొటీన్ ఎంక్వైరీ ఖచ్చితంగా ఎవరు ఉన్నారు అదంతా ఎంక్వైరీ చేయాల్సిందే అని ఆయన అన్నాడు. నేను అన్నా, వెల్కమ్ సార్, ఇల్లు అంతా చెక్ చేసుకోండి, మీరు ఇల్లు అంతా చెక్ చేయండి, మొత్తం చూసుకోండి, నాకు అట్లాంటిది ఏం లేదు అని చెప్పి నేను రాగానే వాళ్ళు ఫస్ట్ చెప్పగానే వాళ్ళు సరే అన్నారు. కూర్చున్నారు, చూసిండ్రు, అన్ని అది చేసుకొని వెళ్ళిపోయిన్రు వాళ్ళు, అంతే.